ఈ సంస్థ తరపున గ్రామీణ ప్రాంతాలలో, దళిత వాసాలలో, అలాగే గిరిజన ఆవాసాలలో అక్షర చైతన్యం తీసుకురండి. అది ఎలాంటిది అంటే ప్రభుత్వ పథకాలను ప్రయోజనకరంగా మలుచుకోవడం కోసం అక్కడ యువతీ యువకులు చర్చించుకునేలా చేయండి. అలాగే పెట్టుబడిలో ప్రాథమికమైనది భూమి. ఈ భూమి మీద అవగాహన కల్పించండి. పెట్టుబడులు ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, అలాగే సమయాన్ని పెట్టుబడిగా ఎలా మలుచుకోవాలి అన్న విషయాన్ని కూడా వాళ్ళకి నేర్పించడం చాలా అవసరం. ఇక రాజకీయ వ్యక్తులు లేదా ఉన్నత వర్గాలు బినామీ భూముల విషయంలో ప్రయోగాలు చేయడం మంచిది. అంటే ఎవరు బినామీగా ఉంటే వాళ్ళ పేరు మీదకి ఆ ఆస్తి వచ్చేయాలి. అప్పుడు మోసపూరితంగా వ్యవహరించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ దేశంలో దళితుల ఆస్తులు, గిరిజనుల ఆస్తులు బినామీల పేరు మీదే ఉన్నాయి. రెండోది, పథకాలలో వాళ్ళకు వచ్చినటువంటి ఏదైతే లబ్ధి ఉందో అవి కూడా బినామీల పేరు మీదే ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ముందు మన సమాజంలో మన ప్రజలు కొట్టుకోకుండా ఆర్థిక స్వావలంబన దిశగా ఎలా అభివృద్ధి చెందాలో వాళ్ళకి తెలియచేయాలి. అంటే ప్రాథమిక విద్యలో ముఖ్యంగా ఆరోగ్యం గురించి చెప్పాలి, అలాగే ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పాలి, తర్వాతే సామాజిక వ్యవస్థలో సమిష్టితత్వం చెప్పాలి, తర్వాత ఏ వివక్ష లేనటువంటి సమాజ ప్రగతి కోసం పిల్లల్ని చదివించడం, చదువుకు పంపించడం ఎలాగో చెప్పాలి. చాలా ముఖ్యంగా మన సమూహంలో చాలామంది వ్యసనాలకు అలవాటు పడిపోయి ఉన్నారు. కాబట్టి ఆ వ్యసనాలు పోవాలి అంటే అక్కడ సరైన విద్య కావాలి. వ్యసనాలతో ఒక కుటుంబం ఎలా పతనం అయిపోతుంది, ఆర్థికంగా ఎలా చితికిపోతుందో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మాదిరిని చూపించి వాళ్ళకి అవగాహన కల్పించాలి. అలాగే ఆరోగ్యకరమైనటువంటి దేహం ఉంటే ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు ఎలా పొందుపరుచుకోవచ్చో చెప్పాలి. కాబట్టి ఈ రకమైన చైతన్యం తీసుకువస్తే అద్భుతంగా ఉంటుంది. రెండోది, వాళ్ళకి నాయకుడు అవసరం లేదు. వాళ్ళకి అవగాహన వచ్చిందనుకోండి, ప్రశ్నించడం నేర్చుకుంటారు. ఒక చిన్నపిల్ల 5వ తరగతి చదువుకునే పిల్ల కూడా ప్రధానమంత్రికి తన భావాలను లెటర్లో అంటే లేఖల రూపంలో వ్యక్తపరుస్తూ వ్రాయవచ్చు, సందేశాలను పంపించవచ్చు, లేదా స్థానికంగా ఉన్న సమస్యలను చూపుతూ లేఖ రాయవచ్చు. అలాగే ఈరోజు సోషల్ మీడియాలో కమ్యూనికేషన్ చేయవచ్చు. కమ్యూనికేషన్ చేయటం అనేది నేర్పిస్తే వాళ్ళగా చైతన్యం అయితే నాయకుల అవసరం ఉండదు. ఎందుకంటే మన సమాజంలో సొంత ప్రజలను వాడుకుంటూ సొంత ప్రజల మీద పరాన్నజీవులుగా బ్రతుకుతున్నటువంటి నాయకుల వల్ల ఈ సమాజం సగం నాశనం అయిపోయింది. దయచేసి నాయకుడు లేని సమాజాన్ని, సమిష్టి తత్వాన్ని ప్రజాస్వామ్యంలో తీసుకురావాలి అంటే అవగాహన, ఆచరణ ఈ రెండు చాలా అవసరం. ధన్యవాదాలు.